బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి సీతక్క. అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి బంగ్లపూడి అనిత. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు పూర్తి బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అర్హులైన ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలకు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య. ములుగు జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల అటవీ జిల్లా ములుగులో ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. యువతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలో ఖాళీ కానున్న కలెక్టరేట్ భవనంలో కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి మరియు తక్కువ ఖర్చులో వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెంచడానికి మేము ఎంతో సేవ చేస్తున్నాము. హైదరాబాద్లో లక్షలు పెట్టి చదువుకునే సాఫ్ట్వేర్ కోర్సుని ఇక్కడ వేలల్లో తక్కువ దెబ్బతో నేర్చుకునే అవకాశం కల్పించి, అట్లనే బేసిక్ ఏఐ మా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేశాము. సో దెన్ వీ ఆల్సో స్టార్టెడ్ అవర్ ఆపరేషన్స్ ఇన్ యూఎస్ ఆల్సో. సో మా పార్ట్నర్ సాయి కుమార్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ ఆపరేషన్స్. కుమార్ లాగా మా ములుగు ప్రాంతానికి రండి, తప్పకుండా మేము తోడుగా ఉంటాం. మనము అన్నీ ఉన్న చోటనే ఉండడం కాదు, ఏమి లేని కాడ మనం ఇలాంటి ఇంకా డెవలప్ చేస్తాం. ముఖ్యంగా రవికుమార్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా సాయి కుమార్, రవికుమార్ వారందరికీ ధన్యవాదాలు. మన వినోద్ కూడా దీంట్లో మాకు హెల్ప్ చేసినందుకు వినోద్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ ఐటీ సెక్టార్ను ఇంకా డెవలప్ చేస్తాం, మంచి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి. అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ మంత్రి బంగ్లపూడి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి కోసం పోలీసులు, ఎస్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని, కేసు దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చేపట్టిందని తెలిపారు. 12 రోజులుగా గాలింపు కొనసాగుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించాలి. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా. అందువలన దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది, అన్ని రోజులు పడుతుంది అని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో అరికిన మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు శుంకర గణేష్, శుంకర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి, ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆ తల్లిదండ్రులు కూడా మంచి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయిని కూడా మేమందరం కూడా అమ్మాయి ఆచూకీ తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తామని మాత్రం నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు పూర్తి బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హుస్నాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇండ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్పి 3.60 లక్షలకే పరిమితం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షం కాకుండా పాలకపక్షంగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పెరియా రవీందర్ గారు, పెర్రోల శ్రీనివాస్ గారు, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ తెలిసి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, ఇవి 2 కూడా ప్రాముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. అదేవిధంగా ఆలోచన అందరికీ ఉన్నది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా,
తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాల పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 800 మంది సైనికులు మన గట్టిగా కేసీఆర్ సీఎం అవుతారు. కాబట్టి బూత్ కమిటీ సభ్యులు మీరు ఎందుకంటే మీరు గట్టిగా లేకపోతే ఎవరికైనా ఫైనల్ బిల్ ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఎస్సీలకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికైనా ఇల్లు కట్టుకుంటే ఎస్సీలకు 1,00,000 ఇప్పిస్తామన్నారు. ఎస్సీల కోసం ఆ ఇష్టమన్న 5లో 300 ఆగిపోయారు. అది ఫైనల్ బిల్లు రాదు. ఇవాళ ఇల్లు కట్టుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పట్నంలోని 20వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మురికి కాలువలను వెంటనే శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇదే లైన్ మన ఈ సైజ్ చిన్న ఉంది ఇప్పుడు ఇది మన అలిబాబు కాంప్లెక్స్ మేజర్ ట్రైన్స్ ఇప్పుడు ఇంటర్నల్ పైప్ నుంచి చిన్న పోవాలి. బొమ్మల రామారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీలైలే అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించడంలో కళ్యాణ లక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి విమర్శించారు. హుస్నాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆగస్టు 6 నుంచి సిపిఐ పాదయాత్రలు చేపట్టి సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన పదార్థం చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఓట్ల చోరీ అంటే ఓట్ల దొంగిలి 80 లక్షల ఓట్లని మత్స్యంగా నుంచి చాలా చోట్ల ఓటు చోరీకి పాల్పడడం ఆనవాయితీ ఉన్నారు. ఇంకోవైపు ఏమో సార్ అంటే ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమంతో మళ్ళీ అందరూ కూడా పర్టికులర్ కలిసి చూసాం. ఏదైనా చిన్న చిన్న బిల్స్ ఈ మాతాపురం అంటే ఒక కంప్యూటర్ అంటే దానికి కూడా చెప్తే చేస్తాం తప్ప చిన్న చిన్న బిల్స్ ఫస్ట్ ప్రయారిటీ చిన్న చిన్న బిల్స్ చెప్తే అది కూడా కంప్యూటర్లో చిన్న చిన్న ఇస్తుంది వాళ్ళకే మంచిది. గవర్నమెంట్ ఇతరులు సరే రాష్ట్ర అప్పులలో కానీ ఇబ్బంది ఉండొచ్చు, కానీ పేదవానికి అందులో ఈ చిన్న చిన్న బిల్స్ కూడా మీకు ఏం చేయకుంటే మీకే అఫెన్స్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు జన్మదిన వేడుకలు అంబర్పేటలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
కొమ్మల రామారం మండలం ఫకీరుగూడెం గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలియా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్యసారథ అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఏదైతే చేసే సమయంలో ఆ ఎరువులను తగ్గించే ఏర్పాటు చేయాలి. మొత్తం టోటల్ అంటే అన్ని తీరుల ఈరోజు మనము ఇంత ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడిన దాని మూలాన 10 మందిలో 4కి ఇప్పుడు క్యాన్సర్ ఉంది. 10 మందిలో ఈ 8-9 బస్తాల్లో యూరియా వేస్తే ఆ మొక్కజొన్నలు కోళ్ళు తింటారు, కోళ్ళను మనం తింటాను, వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది. ఫార్మింగ్ని ఎంత ఏమంటారు ప్రోత్సహిస్తారో మార్కెటింగ్ కూడా అంత చేయించాలా, పబ్లిసిటీ కూడా అందిస్తే కానీ దాని ఫలితం రాదు. ఇంకొకటి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎప్పుడు ఇంక్రీజ్ చేద్దామన్న ప్లాన్లో మీరు ఉన్నారు కూడా చెప్పండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనము రైతుకి మేలు చేసే విధంగానే ముందుకెళ్తే ఫస్ట్ ఇది మనం ఇంతసేపు యూరియా ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో అనుమానాస్పదంగా మృతి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాహుల్ మరణించి 15 రోజులు గడిచిన డిఎన్ఏ పరీక్షల పేరిట పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మరణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాతృశ్రీ కాలేజీలో మా కొడుకు చదువుతాడు. ఎంపీఎస్ఆర్ కాలేజీ లోపల ఇంటర్న్షిప్ ఉందట. 15 రోజులు ఇంటర్న్షిప్ అన్నాడు. అంతకు ముందు ఈ మిస్ కాకముందు 10 రోజుల ముందు ఇంటికి వచ్చిండు. 12 రోజుల ముందు 2 రోజులు ఉండి పోయిండు. డాడీ నేను ఇంటర్న్షిప్ కు వేరే కాలేజ్ తీసుకోవాలా, 2 బస్సులు ఎక్కిపోవాలా అంటే సరే వెళ్ళరా, అక్కడికి ఇంటర్న్షిప్ పోతే ఎంతనో ఇంతకి జ్ఞానం దొరుకుతుంది, ఇక్కడ ఇంటికాడ ఉంటే ఎంత దొరుకుతుంది, పో అని నేను చెప్పిన. అక్కడ ఆ కాలేజీలు ఏం చేశారు, ర్యాగింగ్, మన పోరగాళ్ళు విపరీతంగా బెదిరించారు. నా దగ్గర ప్రభుత్వం నుంచి అయితే న్యాయం కావాలి సార్. మా కొడుకును అంత ఘోరంగా ఎంపిక ఎక్కడో పడేసిరు. ఇక్కడ కాదు అక్కడ ఊరు మాకు తెలియదు. పెంచేటోడు మనం మంచి ప్లేస్ లో సెటిల్ అయితేనే అమ్మ డాడీకి మంచి పేరు అవన్నీ చెప్పి పెంచినోడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేను. అంటే సూసైడ్ అయితే పక్కా కాదు. నాకు అన్ని చెప్పినోడు ఇట్లా సూసైడ్ అయితే పక్కా చేసుకోడు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 28 లక్షలు మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా మార్కెట్ కమిటీ అధికారి త్యాగరాజు తెలిపారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్, కార్యదర్శి గోపితో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థలాన్ని పరిశీలించారు. ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో భాగంగా పుంగనూరుకు ఈ ప్రాజెక్టు మంజూరైందన్నారు. రైతుకి విపరీతమైన సేవా సౌకర్యాల నిమిత్తం, రైతులు వినియోగదారులకి వ్యాపార నిమిత్తము సులభ వాయిదాల పద్ధతిలో దగ్గరగా నిత్యావసరాలకు సంబంధించి తాజా కూరగాయలు కానీ, రైతులు కానీ, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అనేక పట్టణాల్లో ఈ రైతు బజారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పుంగనూరు మార్కెట్ కమిటీ చాలా ఈజీగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనకు పొంగనూరు పీలేరులో కూడా ఈ నెలాఖరు కల్లా రైతు బజారు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మనకి తంబలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ అంగళ్ళలో స్థలము చర్చ వేదిక చూడటం జరుగుతుంది. తహసీల్దార్ గారిని అడిగాము, స్థల సేకరణ కోసం చూస్తూ ఉన్నాం. అది కూడా ఇస్తే మనకి 5 కాన్స్టిట్యున్సీలకు రైతు బజార్లు మనకి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు. జనసేన రాష్ట్ర నాయకులు గాదే పృథ్వీ మాట్లాడుతూ హన్మకొండకు చెందిన నిరంజన్ తన అభిమాన హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూడాలనే కోరిక వ్యక్తం చేయగా స్పందించిన పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అతన్ని పరామర్శించారని, నిరంజన్ కోరిక మేరకు ట్యాబ్ కుక్కపిల్లను అందజేయడంతో పాటు అతని ఆరోగ్యం కోసం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.
నిన్న హనుమకొండ హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్నీ తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గర్భ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ నరసింగ రామకృష్ణ ఆధ్వర్యంలో సంప్రదాయ కప్పతల్లి ఆటను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మహిళలు, యువత ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడి వానదేవుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నెల్లుట్ల గ్రామంలో రైతుల యొక్క బాధలు భరించలేకుండా ఉన్న విధాన్ని చూసి నెల్లుట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా నరసింగ రామకృష్ణ అనే నేను రైతుల కోసం, రైతుల బాధల పరిష్కారం కోసం ఆ వరుణదేవిని వేడుకుందామని 2 చిన్న పిల్లలను తీసుకొచ్చి కప్పతల్లి వేషాలు వేయించి గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్లు, మంచినీళ్ళు అంటే గ్రామ పంచాయతీగా మేము సప్లై చేస్తాను. ఇటు మిషన్ భగీరథ వాటర్ వస్తుంది, అటు కొట్టాలి, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు నిండి పారాలే, పంటలు సమృద్ధిగా వండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. చెప్పరత్తం కట్ట దింపుకో, కింది కంట దిగరా. ఏ బాబు, మూసుకొని పని చేసుకో. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ జ్యోతిరావు పూలే కాలనీలోని శ్రీ విజయదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయంలో కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శివనాగేంద్ర సరస్వతి స్వామికి హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మహిళా చైర్పర్సన్ శశికళ యాదవ్ రెడ్డి, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, లింగంపల్లి మాజీ కార్పొరేటర్ నాగం నాగేందర్ యాదవ్, పటాన్ చెరువు మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్, మాజీ కౌన్సిల్ కొల్లూరి భరత్, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. క్షేమార్థమై లోకరక్షణ కోసము పంచాయతన ఆలయాన్ని తెల్లాపూర్ గ్రామంలో స్థాపించుకోవడము, గ్రామాల్లో నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా అనుకొని ఒక సంకల్పం చేసి అలాగే పేద విద్యార్థులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ మరి రాష్ట్ర స్థాయిలో కూడా అందరికీ ఆర్థికంగా విద్యను అందించడంలో కూడా సామాజిక సేవలు అందించినందుకు మరి రోజు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంకా కార్యక్రమం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తెల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అందరూ
కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. 23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు మెరుగుపరచాలని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని కోరారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి డీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను 27,000 ప్రభుత్వ పాఠశాలలను ఈరోజు మూసివేయడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క 27 పాఠశాలలను మూసివేసి ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని ఈరోజు విద్యకు దూరం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకి వత్తాసు పలుకుతూ ఈరోజు వాళ్ళు విచ్చలవిడిగా ఫీజుగా ఒక ప్రభుత్వ పాఠశాలను మళ్ళీ తెరిచి యథావిధిగా నడిపేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రిక చట్టం తీసుకొచ్చి ఫీజు నియంత్రిక కమిటీలు వేసి వెంటనే వాళ్ళపైన ఎవరైతే ప్రభుత్వ నిబంధనలు ఉంటేనే సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలను యథావిధిగా తెరిచి వెంటనే వీటిని ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకి బుక్కులు కానీ, యూనిఫామ్లు కానీ వెంటనే అందజేసి ఈ యొక్క టీచర్ పోస్టులను భర్తీ చేసి ఈరోజు ఈ యొక్క గురుకులాలకు కూడా పక్కా భవనాలు కల్పించి వెంటనే యొక్క డిమాండ్లను నెరవేర్చాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. నిర్మాణంలో ఉన్న భవనంపై అంతస్తు గోడ కూలి కారుపై పడటంతో 2 మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు. భారీ గాలులు, వర్షం కారణంగా చెట్లు రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లాపూర్ జ్యోతిరావు పూలే కాలనీలోని శ్రీ విజయదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన శ్రీ శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నీల మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవాన్ని విజయవంతం చేసిన కొల్లూరి అమృత, సత్యయ్య దంపతులు భరత్ ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. చిన్న శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ పుష్పనాగేష్ యాదవ్, పార్టీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, డాకూర్ రామ్ మోహన్ రెడ్డి, లింగం మధుసూదన్, రాజేష్, లక్ష్మణ్, కాంగ్రెస్ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 51 సంచార, అర్ధ సంచార కులాలను డినోటిఫైడ్ కమ్యూనిటీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 10 సంచార జాతుల హక్కుల సాధనలో చారిత్రాత్మక విజయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కేంద్ర డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డు బీసీ కమిషనర్ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే ఇదే పోరాటంతో ఈ 52 కులాలను చెప్పుకునే ఇవాళ ఇంకో 20 కులాలను, గుర్తింపు లేని కులాలను కూడా మా పోరాటంతో గుర్తింపు వేయడం జరిగింది. అందులో మా అధ్యక్షుడు కూడా ఆ కులాల కొరకు సపరేట్ గా పాల్గొన్నాడు. అట్లాగే ఈ డిఎన్టీలుగా 51 కులాలను
గుర్తించిన దాంట్లో కూడా సంచార జాతర ప్రమేయం 100% ఉందని ఇక్కడున్న నాయకులకి కాదు అధికారులకు కూడా అందరికీ తెలుసు. ఆ ప్రమేయం ప్రకారమే ఈ సంచార జాతర సంఘం 2008 నుంచి ఇప్పటి వరకు చేసిన పోరాట ఫలితం ఈ నిన్న విడుదల చేసిన 10 జీవో ప్రకారం 51 కులాలను డిఎన్టీలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందడానికి ఎలిజిబుల్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే ఓబీసీ కమిషనరేట్ లో ఉన్న కమిషనర్ గారికి, అలాగే ఎంబీసీ కార్పొరేషన్ పేరు మీద ఏదైతే పేరు రూపం ఏర్పాటు చేసారో ఆ పేరుతోనే మా ప్రతి కార్యక్రమాన్ని కమిషనే కానీ కార్పొరేషనే కానీ ప్రత్యేక రిజర్వేషన్ కానీ మా కులాలకు ప్రత్యేకమైన హోదానికి, అట్లాగే ఈ అంశాలలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము వాళ్ళ సిఫారసుల మేరకు ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ బాలకృష్ణ రేణుకే ఇడాటే కమిషన్, ఈ 2 కమిషన్ లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి సీతక్క. అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగ్లపూడి అనిత. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు పూర్తి బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అర్హులైన ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలకు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.